కాయ్ రాజా కాయ్ నేడే త్వరపడండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఆర్థిక స్తోమతను బట్టి వేల నుంచి లక్షల వరకు. ఏపీ ఎన్నికల ఫలితాలపై గోదావరి జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ తీరేదే. బెట్టింగ్ బాబులను టెంప్ట్ చేస్తున్న అంశాలేంటి? ఒకటికి 10, 10కి 20. ఒకరికి మించి ఒకరు ఆఫర్లు. రాజకీయ పార్టీలపైన కొందరు, అభ్యర్థుల గెలుపోటములపైన మరికొందరు. ఇది గోదావరి జిల్లాలోని బెట్టింగ్ సీన్. సంక్రాంతి పందెంకోళ్లకు మించి ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఉత్తరాంధ్రలో ఎవరు గెలవబోతున్నారు? కోస్తాంధ్రలో గాలి ఎటువైపు వీస్తుంది? సీమలో జెండా పాతేదెవరు? టీడీపీ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ అంశాలే లక్ష్యంగా కోట్లాది రూపాయలు బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ బాబులు. పార్టీల గెలుపోటములే కాదు, అభ్యర్థుల మెజారిటీలపైన పందెం కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో గెలుస్తారా? బాలయ్య బాబు మరోసారి అసెంబ్లీకి వెళతారా? వీరిద్దరూ ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఇలా ఒకరికి మించి ఒకరు రికార్డు స్థాయిలో డబ్బులు పెడుతున్నారు. గాజువాక, భీమవరం 2 చోట్ల పవనే గెలుస్తారని 1,00,000 నుంచి 15 లక్షల వరకు పందాలు కాస్తున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కొందరు, వైసీపీ విజయం సాధిస్తుందని మరికొందరు ఎవరికి నచ్చిన పార్టీ పైన వారు లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగుతున్నారు. ఒక్కొక్కరు 10 లక్షల వరకు పందెం కాస్తున్నారంటే పోల్ హీట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ కు ముందు వరకు టీడీపీ వైసీపీ గెలుపోటములపైనే పందాలు సాగినా ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై బెట్టింగ్లు సాగుతున్నాయి. పోలింగ్ కూడా పూర్తవడంతో బుకీలంతా గోదావరి జిల్లాల బాట పట్టారు. ఇప్పటికే అక్కడి హోటళ్లలో మకాం వేశారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో పందాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులకు చిక్కకుండా చేపల చెరువులు, అరటి, కొబ్బరి తోటల దగ్గర బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో బెట్టింగ్ బ్యాచ్ రెచ్చిపోతోంది.